పలమనేరు నియోజకవర్గంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సైకిళ్లు బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పలు ప్రయోజనాలు అందజేశారు। పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే దేశ అభివృద్ధికి మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు। మహిళలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో పురుషులకు ధీటుగా ముందుకు సాగాలని ఆయన సూచించారు। మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు। మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వివరించారు। ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఇందుకోసం మహిళలకు విస్తృతంగా రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు। మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు। ప్రభుత్వాలు, బ్యాంకులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాయి। నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈరోజు ప్రభుత్వాలు చాలా మంది, అన్ని ప్రభుత్వాలు కూడా చేశాయి। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళా సోదరిమణుల కోసం చేయాలని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। మన ఎన్నికలకు ముందు కూడా ఒక మాట చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సోదరిమణులకి కార్యక్రమాలు చేస్తానని। గతంలో బిడ్డలు చదువుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక బిడ్డకే డబ్బులు ఇచ్చేవాళ్ళు। ఆయన అధికారంలోకి వస్తేనే ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమందికి కూడా నేను తల్లికి వందనం ఇస్తానని చెప్పడం, దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా। అదే కాదు, ఈరోజు మహిళలు ఎక్కడికి పోయినా నేను ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని చేస్తానన్నారు, దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం। ఈఎంఐ కింద ప్రతి నెల మీరు డబ్బు కట్టుకునేటువంటి అవకాశం ఉంది। దీని ద్వారా పర్యావరణంగా మంచి జరుగుతుంది, మీకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది। మీ ఇంట్లో ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళాలన్నా, బయటకు పోవాలన్నా పోవడానికి అవకాశాలు ఉంటాయి। ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఆ యొక్క ఈ సైకిల్ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా। ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది। కాబట్టి మీరందరూ కూడా దాన్ని సక్రమంగా వాడుకొని ఇంకా ముందుకు రావాలా, పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం ఏదైతే ఈ యొక్క 8వ తేదీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగి చేసి బ్యాంకుల నుంచి వాళ్ళకు రుణాలు